2024 బహుశా అనుకుంటా మార్చ్, ఏప్రిల్ ప్రాంతంలో మొదటిసారిగా ఫేస్‌బుక్‌లో చూశానండి. చూసినప్పుడు ఏందంటే, మాది వరంగల్. ఈ కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 దగ్గర ఏదైతే కొత్తగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామో, ఆ అపార్ట్మెంట్‌లో వచ్చి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 3,200 ఈ రకంగా ఫేస్‌బుక్‌లో చూసిన తర్వాత అదేంటి 3,000, 3,200కు ఫ్లాట్ ఇవ్వడం ఎక్కడిది? అది హైదరాబాద్ మహానగరంలో. సో మాది వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్‌లో ఒక నర్సంపేట లాంటి టౌన్‌లో ఇల్లు కట్టుకోవాలంటే మనం ఆ ల్యాండ్ ఇచ్చినప్పటికి కూడా బిల్డర్‌కి ఇస్తే అతను ఏం చేస్తున్నాడు 2,000 నుండి 2,500 మన రిక్వైర్మెంట్ బట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అలాంటిది ఇక్కడ మనకు ల్యాండ్ వాళ్ళదే రూ. 3,000కు స్క్వేర్ ఫీట్ చొప్పున కట్టిస్తారంటే బహుశా ఇది ఫేక్ కావచ్చు అనుకున్నా. కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ నాగారం దగ్గరే మేము 6 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ప్రజెంట్ బొల్లారంలో ఉంటున్నాం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే అపార్ట్మెంట్ అప్పుడు ఇక్కడ చూస్తే ఇవి ఏం లేవు. కేవలం ఆ పిల్లర్ల కోసం రంధ్రాలు తీస్తున్నారు. ఆ టైంలో వచ్చాను. అంటే ఫస్ట్ కస్టమర్ బహుశా నేను అనుకుంటా. వచ్చిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 మినిట్స్ ఇప్పుడు మీతో మాట్లాడినంత సేపట్లో నేను బేసిక్‌గా జర్నలిస్ట్ ఉన్నా. నా మిత్రుడు కూడా వేరే జర్నలిస్ట్ ఇద్దరం కలిసి వచ్చాము. చూసాము. లొకేషన్ నచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎసెట్ ఏందంటే చుట్టూ మనకు పొలాలు, స్వచ్చటి గాలి. అంటే బహుశా ఈ ప్రాంతం పొల్యూట్ కావాలంటే హైదరాబాద్‌లో మిగతా ప్రాంతాలతో అంటే కిలోమీటర్‌న్నర దూరంగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి రద్దీతో, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్‌తో చూసుకుంటే బహుశా ఇంకొక 10 సంవత్సరాలు అయితే తప్ప ఇది ఆ స్థాయికి పొల్యూట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ చుట్టూ చూస్తే నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది. అంటే మహానగరంలో ఉంటున్నాం. మహానగరానికి ఔటర్ రింగ్ రోడ్‌కు కేవలం కిలోమీటర్‌న్నర దూరంలో ఉంటున్నాము. అయినప్పటికీ ఏందంటే ఇంత తక్కువ అమౌంట్‌లో అంటే ఇదేదో నేను ఎక్స్‌పోజ్ కావడానికో నాకేదో వాళ్ళు డబ్బులు ఇచ్చారని కాదు. ఇక్కడ ఇది నా ఫ్లాటే 404 నేను తీసుకొని చేసుకున్నది. ఇక్కడ నేను 3,000కు తీసుకున్న తర్వాత అప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఏరియా కూడా చూసుకున్నట్లయితే కొంత అంటే ఇప్పుడు చూస్తే అప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ సంవత్సరంలో ఇంత డెవలప్ అయింది. ఒక 40 ఫీట్ల సిమెంట్ రోడ్డు కావచ్చు, లేకపోతే పక్కకి ఇంకో అపార్ట్మెంట్ రావడం కావచ్చు, పక్కకు సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ చూస్తే ఓహో మేము ఒక సంవత్సరం బ్యాక్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మాకు పర్ స్క్వేర్ ఫీట్కి 500 తగ్గింది. అంటే ఒక మంచి వాతావరణంలో మంచి కన్స్ట్రక్షన్ కూడా. అంటే చాలామంది ఏం చేస్తుంటే ఫ్లయాష్తో కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఫ్లయాష్ అనేది కొన్ని సందర్భాలు తప్ప మంచి కన్స్ట్రక్షన్ విలువలతో కట్టడం. నేను చెప్పిన నాకు సరే ఓకే మీరు 3,000 అంటున్నారా, 3,200 అంటారు, దాంతో పని కాదండి. కానీ నేను అనుకున్నట్టు నా ఫ్లాట్లో ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ చేయాలంటే ఓకే సార్ దాన్నే ఉందని చెప్పారు. నేను సజ్జాలు వేయించాను. అందరికీ మామూలుగా వేస్తే నాకు 2 ఫీట్లు కావాలంటే 2 ఫీట్లు వేయించారు. కొన్ని అడిషనల్గా ఇంకేదైనా ఫెసిలిటీస్ కావాలంటే ఇప్పించారు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తానని చెప్పాను. కానీ ఇంతవరకు అడగలేదు. ఎందుకు సార్ చాలా చిన్న అంటే ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బిల్డర్ అనేది నేను బిల్డర్ను కదా అని బిల్డప్ ఇవ్వడం కాదు. అక్కడ ఏంటంటే వీళ్ళే అంటే ఆయనకి ఏం డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తుంది పక్క పెడితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం అనేది దృష్టిలో పెట్టుకొని మాతో అనుకూలంగా మాట్లాడుతూ మాకేం కావాలి వచ్చి చూడండి, మీరు చూసుకుంటూ వెళ్ళండి. కన్స్ట్రక్షన్లో డెవలప్మెంట్ ఎట్లుంది, ఏ స్థాయికి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే నాతో పాటు మా కజిన్ పాత బస్తీలో తీసుకున్నాడు. 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మా కేవలం సంవత్సరం లోపు ఇప్పుడు ఈ నా ప్లాట్లో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు దాదాపుగా 8 నెలలు దాటింది. జనవరి, ఫిబ్రవరిలో అందరూ కూడా గృహప్రవేశాలు చేశారు. అంటే ఆల్మోస్ట్ 12-14 మంత్స్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మా చేతులు పెట్టాడు. అంటే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ప్లాట్లు తీసుకుంటే ఎంతమంది మనకి ఇస్తున్నారు, ఎంతమంది మోసం చేస్తున్నారు, ఎంతమంది కన్స్ట్రక్షన్ చేయకుండా ఎగ్గొడుతున్నారు. ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అట్లా కాకుండా ఒక నమ్మకంగా గుండె మీద చేయి వేసుకుని హాయిగా పడుకునేటట్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసారు. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు అప్పటికిప్పటికి మనకు ప్రతిది కూడా పెరుగుతూ వచ్చింది, ప్రతి రేటు పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా 3,500 రూపాయలకు ఇప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, ఇంకోటి కూడా కాబోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక సంవత్సరంలో నా ఇంట్లో నేను ఉండాలి బిల్డర్ కడుతున్నాడా లేదా, క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, అసలు వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిలాక్స్గా ఉంటా నేను ఇంట్లోకి వచ్చి పాలు పొంగించుకుంటా అనుకుంటున్న మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మీరు తీసుకోండి. లేదు మాకు సంవత్సరం అయినా పర్లే, 2 సంవత్సరాలు అయినా పర్లే, మీ కోర్టులో చుట్టూ తిరుగుతామంటే ఓకే, అక్కడ మోసపోయిపోయి ఇక్కడ మోసపోవడానికి కూడా లేదు. కన్స్ట్రక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అమౌంట్ తక్కువ ఉంది. సో అటు లాభమే ఇటు లాభమే. మరి ఇక మీరు ఇంకో దిక్కు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. కన్స్ట్రక్షన్ మంచిగా ఉండాలి, ఇన్ టైంలో మన చేతికి రావాలి, మనం కూడా సుఖంగా ఉండాలి. మళ్ళీ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మనకి కన్స్ట్రక్షన్తో పాటు ఎవరికైనా లోన్స్ కావాలంటూ కూడా దగ్గరుండి దానికి కావాల్సింది. ఇప్పుడు ఇవాళ నేను దమ్మాయిగూడ మున్సిపాలిటీకి వెళ్ళాను. అక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఫోన్ చేసి సార్ మాకు ఇది కావాలంటే వెంటనే ఇచ్చారు. అవసరమైతే వచ్చి మాట్లాడుతున్నారు, సంతకాలు పెడుతున్నారు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కేవలం డబ్బులు తీసుకున్నప్పుడు హాయిగా మాట్లాడి ఆ తర్వాత
తర్వాత ఇబ్బంది పెట్టే వాళ్ళని చూసినాం, కానీ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకో 2 సంవత్సరాలకు కూడా మీకు ఇలాంటి ఇబ్బంది ఉన్నా నేను చూస్తూ అంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి ఫ్రెండ్లీ బిల్డర్తో మనం కన్స్ట్రక్షన్ చేయించుకోండి. మన బిల్డర్ గారి గురించి చెప్పాలంటే శివకాంత్ గారు యూత్, చాలా అంటే వయసులో చాలా చిన్నవాడు, నాకంటే చాలా చిన్నవాడు. ఇంత తక్కువ వయసులో ఇంత చక్కటి అంటే కన్స్ట్రక్షన్ అనేది ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా కన్స్ట్రక్షన్ చేశారు. బహుశా నేను అనుకుంటా వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న కూడా ఇదే ఫీల్డ్ ఉన్నారు. సో ఆ మెలకువలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇచ్చిన మాటకు మాత్రమే కట్టుబడి ఉండి చెప్పిన టైంలో కంప్లీట్ చేసి చెప్పిన దానికంటే మించిన నాణ్యతను పాటించడం అనేది ఆయన ప్రత్యేకత. బిల్డర్లు అనేకం ఉంటారు. ఆ బిల్డర్ యొక్క లక్షణాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా మీరు చూడండి, రండి, సైట్ చూడండి, ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడినప్పుడు మీకు ఏ రకంగా అనిపిస్తుందో చూసిన తర్వాతే మీరు ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకుంది. సో ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఇది నా మాట. మీరు కూడా మాలాగా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పుడు మా అపార్ట్మెంట్లో నా ఫ్లాట్ కూడా చూశారు, 404. సో ఇంత బాగా నిర్మాణం జరగడానికి, ఏ టెన్షన్ లేకుండా పని కంప్లీట్ చేసుకోవడానికి కారణం వీరే. శివగారు మా బిల్డరు, వయసు తక్కువ, అనుభవం ఎక్కువ. ఎందుకంటే చాలా తక్కువ వయసులోనే వచ్చి ఈయన ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిండు. సేమ్ టైం ఏంటంటే అప్పటికే చాలా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను ఫేస్బుక్లో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సైట్లో పిల్లల రంధ్రాలు తీస్తుంటే సార్తో మాట్లాడినప్పుడు ఏంటంటే చెప్పారు, సార్ 3,000 రూపాయలు నేను ఎక్కువ చెప్తలేనంటే నేను కూడా సాటిస్ఫై అయినా. సార్ ఏంటంటే క్వాలిటీలు ఎక్కడ రాజీ పడకుండా చెప్పిన టైంకు ఆ బిల్డర్ అంటే మన ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వర్క్స్ వాళ్ళని కావచ్చు, ఏదో మనం వాళ్ళకి అప్పచెప్పాము, మనం వాళ్ళకి ఇచ్చేసాము వదిలేద్దామని కాకుండా ప్రతిరోజు వచ్చుడు, సైట్ మీద చెక్ చేయడం, కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది, కనీసం విలువలు పాటిస్తున్నారా లేదా, ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు చూడవచ్చు మనం ఆ డోర్స్ కావచ్చు, లేకపోతే ఈ టైల్స్ కావచ్చు, లేకపోతే మనకు ఆ లోపల ఉన్నటువంటి నల్లాలకు సంబంధించిన కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దేంట్లో కూడా రాజీ పడకుండా చేసుకుంటూ వచ్చారు. బహుశా అనుకుంటా శివగారు, మరి మీరు ఎంత లాభం ఆర్జిస్తున్నారో మాకు తెలియదు, కానీ ఇంత తక్కువ ఖర్చుతో ఎట్లా సాధ్యమవుతుంది అనేది అయితే నేను నమ్మలేకపోతున్నా. నా లాభం అంతా మీ హ్యాపీనెస్లో చూస్తున్నా సార్. అంతే లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. అట్లా ఆలోచించడం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మాకు ఏదైనా కావాలి, మాకు డబ్బులే కావాలి, అవి ఒకటి చెప్తారు, చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, ఇట్లా చేస్తామని చెప్తారు. కానీ బహుశా మాకు చెప్పిన దానికంటే బాగానే చేసిరు. నేను అనుకుంటా ఇదే రకంగా మీరు విల్లాలు ఇప్పుడు స్టార్ట్ చేసిరు అంటున్నారు, పక్క కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఇప్పుడు వెనుక కూడా స్టార్ట్ చేస్తున్నారు. మా మిత్రులే, మా మరదలు కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. నేను ఒకటే మీతో అడిగేది ఏంటంటే, ఇంతకు మించిన నాణ్యత, ఇంతకు మించినటువంటి కమిట్మెంట్తో చేయండి. కానీ మనం 4 చేసినాం, మార్కెట్లో మంచి పేరు వచ్చింది అనేది కాకుండా మంచిగా చేయండి. నన్ను సంవత్సరం పాటు మీరు దగ్గరుండి చూశారు. సంవత్సరం ఇది ఒక 8 నెలలు, ఒక 1.5 year అయిపోయింది. నన్ను మీరు దగ్గరుండి చూశారు. నేను ముందు నుండిగా మీకు ఏం చెప్తున్నానో అదే ఇస్తాను, అంతకంటే ఎక్కువ కావాలంటే మీరు చేయించుకుంటా అని చెప్పాను. లేదు సార్ నాకు ఇంత చాలు అంటేనే మీకు ఇంత బాగా చేసి ఇచ్చాను. మీరు అడుగుతున్నది ఏంటంటే రేపు పొద్దున కూడా ఇట్లే కట్టాలి. రేపు పొద్దున కాదు సార్, మీరు నన్ను ఎప్పుడు కలిసినా నేను ఇట్లే కడతాను. ఎందుకంటే మనకు నేర్పించింది ఏది, నేను ఎంత బాగా కడితే అంత మంచిగా తీసుకుంటారు, వస్తారు, ఉంటారు, నా గురించి బాగా చెప్తారు. మీతో నేను సేపు కూర్చొని మాట్లాడుతున్నా అంటే నాకే హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. అంటే మీది ఏదైతే పని ఉందో, మీ నాణ్యత ఉందో అదే మీకు ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఇక ముందు కూడా చూస్తారని. నేను సాటిస్ఫై అయినా కాబట్టి మా బ్రదర్ను, తర్వాత మా సిస్టర్ ఇల్లాను ఇక్కడ తీసుకోవాలని చెప్తున్నా. వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, ఇక మీరే స్టార్ట్ చేయడం లేట్ చేస్తున్నారు. అంటే నేను కనుక నష్టపోతే నా వాళ్ళని రమ్మని చెప్పాను నేను ఇక్కడ. కాబట్టి మీరు బాగా చేస్తున్నారు, ఆ రకమైనటువంటి విలువలు పాటిస్తున్నారు. కాబట్టి అది తక్కువ అమౌంట్లో ఇంత మంచి వాతావరణంలో, కాబట్టి వాతావరణం కూడా చాలా ప్లేస్. అంటే మీరు కట్టడం ఒక ఎత్తు అయితే, మీరు ఎంచుకునే ప్లేస్లు ఉన్నాయి చూడండి, ఆ ప్లేస్ ఎంచుకోవడం కూడా గందరగోళం లేకుండా, అట్లా అని చెప్పి ఊరికి అవతల కాకుండా, పట్టణానికి అవతల కాకుండా, సిటీకి దగ్గరలో, సిటీలోనే ఆల్మోస్ట్ అటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, మాల్స్ కావచ్చు, వీటన్నిటికీ కూతవేడి దూరంలో ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేయడం ఇంత తక్కువలో అనేది గ్రేట్. సో మీరు ఇట్లాంటి ప్రదేశాలు ఇంకా బాగా ఎంచుకోవాలి.
ఇంతకు మించి నాణ్యత నుంచి నేను చేసుకోవాలి. వాటి గురించి ల్యాండ్లు కూడా చూస్తున్నా సార్. మంచి రోడ్డు వ్యవస్థ ఉండి, చుట్టుపక్కల స్కూల్స్ ఉండి, మంచి అమ్యూనిటీస్కి సంబంధించి ఏదైనా వెళ్తే షాపింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉండే ఏరియాస్ చూస్తున్నాను. ఇప్పుడు మనమైతే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా దగ్గరలో ఉన్నాము. సేమ్ ఇలాంటి ప్లేసే నేను గట్కేశ్వర్లో చూస్తున్నాను, ఇలాంటి ప్లేసే షామీర్పేటలో చూస్తున్నాను. ఇలాంటి లొకాలిటీలో రోడ్డుకు దగ్గరగా ఉండి, రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండి, పబ్లిక్ కన్వీనియన్స్ ఈజీ ఉన్న ప్లేస్లలో కంపల్సరీ మంచి మంచి కన్స్ట్రక్షన్ తీయడానికి నా ప్లాన్. అదే ఇంతకుముందు మాట్లాడుతూ ఉండే, ఈవెన్ నేను రీసెంట్గా దుబాయ్లో కూడా ప్రమోట్ చేసింది అదే. ఏంటంటే కన్స్ట్రక్షన్ పరంగా నేను బాగా క్వాలిటీతో ఇస్తాను, మంచి డెవలపింగ్ లొకాలిటీ ఇస్తాను. రేపు పొద్దున మీరు ఎక్కడి నుండి వచ్చినా సిటీలో ఉండాలి, మీ పిల్లల గురించి కానీ, లేదు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ వ్యవస్థ కానీ, దేనికైనా దగ్గరగా ఉండేటట్టుగా కాలనీస్ చూసే అక్కడే నేను డెవలప్ చేస్తున్నాను. ఈ కాలనీలో మీరు లాస్ట్ 1.5 year నుండి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి. అది మీరు ముందే చెప్పారు. పక్కనే స్కూల్ వచ్చింది, ఇంటర్నేషనల్ స్కూలు, రోడ్డు పెద్దగా అయింది, మీకు చల్లపల్లి జంక్షన్కి ఈ రోడ్ కనెక్ట్ చేస్తున్నారు. సో అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇంకా రాను ఇంకా 3-5 సంవత్సరాలలో ఇంకా మంచి డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. అదేనండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళి ఓఆర్ఆర్కు దగ్గరలో ఉన్నాము, ఈసీఎల్కు దగ్గరలో ఉన్నాము, మాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటాలిటీ ఉంది. ఒక మనిషి సంతోషంగా సుఖంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండడానికి నాకు తెలిసి ఇంతకంటే అవసరాలు ఉండవు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఇన్ని రకాల క్వాలిటీస్ ఉండే విధంగా మనము అపార్ట్మెంట్లు కానీ లేక ఇండివిజువల్ హౌసెస్ కానీ లొకేషన్ చూసుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ దూరదృష్టితో చూసి ఇట్లాంటి అపార్ట్మెంట్ నిర్మించినందుకు శివ గారికి కూడా ధన్యవాదాలు. మనం కూడా అట్లాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్ ఏదో తక్కువలకు వస్తుందో లేకుంటే ఎక్కువకు వస్తుందో అనేది కాకుండా, అంటే అప్పటిదప్పుడు మనం ఏదో ఆవేశానికి లోన్ అయ్యో లేకపోతే ఉద్రేకానికి లోయో టెంప్ట్ అయ్యో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయా లేవా, మనం దగ్గరలో ఉన్నా లేదా చూస్ చేసుకొని తీసుకోండి. అట్లాంటి ఏరియానే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి. సార్ను కూడా ఒకసారి కలవండి. నాకు ఇంకొక విషయం ఏంటంటే సార్, మీతో మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు సిటీలో వండుకుంటూ ఒక 10,000 12,000 రెంట్ పే చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్. మీకు తెలుసు, ఇప్పుడు మీ ఈఎంఐ ఎంత వస్తుందని అడగచ్చో లేదో తెలియదు కానీ 20,000 నుండి 30,000 లోపల ఈఎంఐ, 25,000 26,000 రూపాయలు ఈఎంఐ వస్తే మీరు 12,000 ఎక్కడైనా కడుతున్నారు. ఇంకొక 10-12,000 15,000 కట్టుకుంటే మీకు ఫ్లాటే ఓన్ అయిపోతుంది. సో మీరు ఓన్ ఫ్లాట్లో మీరు ఉండొచ్చు, ఎవరికి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లాట్ మీది, ఎప్పుడైనా స్వంతిలే సార్. ఆ ఫీలింగ్ మీ ఈ ఏరియా కల్పిస్తుంది, నేను కల్పిస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా అదే విషయం మీరు చెప్పండి. సార్ నేను ఇప్పుడు వాస్తవంగా బొల్లారంలో ఉంటున్నాను. రెంట్ వచ్చి నాకు 12,000 రూపాయలు అండి. డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నాను. ఇక్కడ ఈఎంఐ ఇప్పుడు సార్ అడిగారని చెప్పడం కాదు, 26,000 రూపాయలు నేను టాటాలో కడుతున్నాను. 26,000 రూపాయలు అంటే అక్కడ 12,000, ఇంకో 14,000 అయితే నా సొంత ఇల్లు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 100% నేను లోన్కి వెళ్ళాను. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా 100% లోన్ ఇప్పడంలో కూడా వారి చాలా సహకారం అందించారు. ఈరోజు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈఎంఐ కట్టుకుంటున్నా, హాయిగా ఉంటున్నా. కాబట్టి ఇలాంటి అవసరాలు అంటే ఇట్లాంటి అంటే కేవలం ₹4 ఇచ్చి కొనడే కాదు, సబ్జెక్టు అంటే ఎక్కడ మనం తీసుకుంటున్నాం, మన బిల్డర్ ఏ రకంగా సహకారం ఇస్తున్నారు, మన డబ్బులు ఎంత ఉన్నాయి, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సోర్స్ చూసి వాళ్ళు కట్టగలుగుతారా లేదా అనేది వాళ్ళను ఒకసారి మోటివేట్ చేసి, ఇప్పుడు చెప్పినట్టు మీరు రెంట్ ఇంత కడుతున్నారు, ఇంత కడితే మీ సొంత ఇల్లు ఉంటుంది, ఇట్లా అన్ని రకాలుగా కూడా మంచి అడ్వైజ్ ఇచ్చి మనతో కొనిపించేందుకు వారు సహకరిస్తారు. కాబట్టి అడ్వైజెస్ అనేది ముఖ్యము, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను ఇంకా ఇంకొకటి చెప్తాను సార్. మీరు రెంట్ పే చేసేవారి గురించి చెప్పేసాం. లేదు, కొందరు ఊళ్ళో ఉంటారు, వాళ్ళు సిటీలో తీసుకుందాం అనుకుంటారు. లేదు, కొందరు నేను చెప్పినట్టుగా దుబాయ్ లేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మంచి ప్లేస్లో ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళు రేపొద్దున వాళ్ళు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి ఇక్కడికి ఇండియాకి వచ్చినా వాళ్ళకు కావాలంటే ఒక ప్లేస్ ఉండాలి. చాలా ప్రీమియం ప్లేస్లో వెళ్ళి కొంటే మనకు ఆ రెంట్ వర్కౌట్ అవ్వదు, మీరు కట్టే ఈఎంఐకి కూడా మ్యాచ్ అవ్వదు. ఇలాంటి డెవలపింగ్ ప్లేస్లో తీసుకుంటే మీకు ఏం జరుగుతుందంటే, మీరు సరే 3 years 5 years అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా కానీ మీరు వచ్చి ఇక్కడ ఉండాలనుకున్నా, మీ పేరెంట్స్ ఉంచుతామనుకున్నా ఇది మంచి ప్లేస్ సార్. ఎందుకంటే డెవలపింగ్ ఏరియా కాబట్టి నేనే చాలా ప్రాజెక్ట్స్ కడుతున్నాను. అయితే మీకు తెలిసిన విషయమే, రన్నింగ్లో నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కడుతున్నాను. సో చాలా రకాల డెవలప్మెంట్స్ నేను చేస్తాను. పక్కన నన్ను చూసి కూడా వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఎవరైనా పేరెంట్స్కి మంచి ప్లేస్లో చూస్తున్నా, లేదు మీ పిల్లలు చదువుకోవడం నుంచి మంచి ప్లేస్లో చూస్తున్నా, ఈ ప్లేస్ మీకు చాలా బాగుంటుంది సార్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇప్పటికే మహానగరం అనేది 6 దాకా విస్తరించబోతుంది. సో డెవలపింగ్ కాదు, మీరు ఆ మాట మార్చాలి. ఎందుకంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే
కనీస సదుపాయాలు కాదు, అన్ని సదుపాయాలు అన్ని ఉన్నాయి. సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఓఆర్ఆర్ ఉంది, అవును. బస్సు సౌకర్యం ఉంది, అవును. వాటర్ ఫెసిలిటీ ఉంది, స్వచ్ఛమైన వాటర్ ఇక్కడ మనకు దొరికేది, అవును. వాతావరణం బాగుంది, పొల్యూషన్ లేదు, మన పేరెంట్స్ ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ మంచి ఆక్సిజన్ తీసుకోగలుగుతారు. సో ఇంతకు మించి కావాల్సింది ఏం లేదు. కాబట్టి ఆల్రెడీ ఇది డెవలప్డ్ ఏరియా, అన్ని రకాల డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం ఎటైనా పోవచ్చు, ఎటైనా రావచ్చు. ఇక్కడ నుండి కిలోమీటర్ దూరంలో ఓఆర్ఆర్ ఉంది. ఎంటైర్ హైదరాబాద్లో ఏ ప్రాంతానికైనా పోవచ్చు, ఏ ప్రాంతానికైనా రావచ్చు, స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి నేనైతే ఇక్కడ చూస్ చేసుకోవడానికి ముందే చెప్పాను, వరంగల్ మాది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9లో ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 8 కాబట్టి నేను రావడానికి పోవడానికి నాకు ఇబ్బంది ఉండొద్దు అన్న దృష్టితోనే ఇక్కడ తీసుకున్నాను. అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్ చేసుకునేది ఏంటంటే కోటిలో ఉన్నామా అక్కడ ఉన్నామా కాదు, మనము ప్రయాణానికి అనుకూలంగా ఉందా లేదా, అంతటి మనం చేరుకోగలుగుతా లేదా అని. ఓఆర్ఆర్ చుట్టూ ఎందుకు డెవలప్ అవుతుంది, ఇదే కారణం కదా. అదే ఓఆర్ఆర్లో ఉంటున్నాం, అదే గట్కేసరి వెళ్ళినామండి, నేను అక్కడ కూడా చూసినా తీసుకుందాని 55 నుండి 65 లక్షలు అన్నారు, ఇక్కడ నాకు 30 లక్షలు వచ్చింది. సో హాఫ్ అమౌంట్లో నాకు మిగిలినట్టు కదా. ఇక్కడ నాకు అదే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది, అంతకంటే మంచి వాతావరణం వచ్చింది, రన్నగొన్న ధనులు లేవు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, హాఫ్ అమౌంట్లో నాకు వచ్చేసింది. మరి ఇది బెస్టా, గట్కేసరిపై 55-60 లక్షలు కట్టాలా, అది మీరే ఆలోచించుకోండి. సార్ మీరు వరంగల్ చెప్పారు, కరీంనగర్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే సార్. కరీంనగర్ హైవే కూడా వెంటనే రాజీవ్ రహదారి కూడా వెంటనే టచ్ చేయొచ్చు. ఎందుకంటే రింగ్ రోడ్ ఎక్కామంటే ఒకటే రింగ్ ఎగ్జిట్లో మీకు కరీంనగర్ ఉంటుంది, ఒకటే రింగ్ ఎగ్జిట్లో వరంగల్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్లో మీకు నిజామాబాద్ హైవే వస్తుంది, నిజామాబాద్ హైవే. సో ఇంకొకటి సార్ మీరు చెప్తున్నారు, మీరు 1.5 year కింద నేను ఒక ప్రైజ్ ఇచ్చినా మీరు చెప్పేస్తున్నారు, మరి రేపు పొద్దున వాళ్ళందరూ నన్ను లేదు. అప్పుడు 1.5 year బ్యాక్ 3200 అలా ఉందండి, ఇప్పుడు 3500. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, బిల్డర్ శివ గారు కాదు, నేనే ఛాలెంజ్ చేస్తున్నా. 3500 స్క్వేర్ ఫీట్కు 3500 రూపాయలకు హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా ఒక ఫ్లాట్ ఇప్పియండి. క్లియర్. ఈ క్వాలిటీలో ఇప్పిమని చెప్పండి. ఈ క్వాలిటీ ఈ సరౌండింగ్లో నేను చెప్పేది అదే. ఎక్కడో మీరు ఆర్ఆర్ ఏరియాలో అక్కడ కాదండి, ఇప్పుడు మేమున్న వాతావరణానికి సరిపోయే విధంగా, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు, ఇంత మంచి క్వాలిటీతోని ఇన్ని రకాల సహకారం అందిస్తూ, అసలు సహకారం కూడా కాదండి, ఈ క్వాలిటీ కూడా కాదు, 35 లక్షలు కట్టించేటోళ్ళు ఉన్నారా హైదరాబాద్ మహానగరంలో? మంచి అపార్ట్మెంట్ ఫ్లాటు చాలా కష్టం అండి, ఎందుకంటే ముంచేటోళ్ళు ఉన్నారు కానీ కట్టేటోళ్ళు లేరు, చాలా తక్కువ. కట్టేటోళ్ళు ఉంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళ క్వాలిటీని మీరు వచ్చి చూడండి. ఇక్కడ నేను శివగారిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, మీరు వచ్చి చూడండి. నేను వచ్చి చూసిన పిల్లర్స్ రంధ్రాలు తీసినప్పుడు వచ్చి చూసిన, ఆయన ఎట్లా విజిట్ చేసినా బహుశా నేను అట్లా విజిట్ చేసిన, ప్రతి వారం వచ్చేది, ప్రతి వారం చూస్తున్నది వెళ్ళిపోయేది. అసలు ఇక్కడ బిల్డర్ ఎవరు, మరి నేనెవరు అని చెప్పి బహుశా కట్టేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటోళ్ళు, ఇన్నిసార్లు వస్తున్నారు అని చెప్పి అట్లా చూసుకునేటోళ్ళు. అప్పుడు నమ్మకం కలిగింది, ఓకే ఇబ్బంది ఏం లేదు. అందుకే ఎవ్వరు ఎన్ని చెప్పినా రండి, ఆయన కట్టింది ఒకసారి చూడండి, ఏరియా చూడండి, కనెక్టివిటీ చూడండి, అప్పుడే కొనండి. పైసలు ఎవరికి ఊరికి రావు కదా, అందుకే రండి చూడండి. ఆయన పనితనం ఏందో చెప్తుంది, ఆయన కట్టించిన అపార్ట్మెంట్ చెప్తుంది, ఆ క్వాలిటీ చెప్తుంది. ఇప్పుడు ఇన్ని రకాల మాకు ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు కెమెరాస్ ఉన్నాయి, సీసీటీ కెమెరాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఇక్కడ అన్ని దాదాపుగా లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు మాకు. వేరే దానికోసం అడిషనల్ ఛార్జ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు బిల్డర్ దగ్గర మనం వెళ్తాం, ఫస్ట్ ఒకటి చెప్తారండి, తర్వాత దీనికి ఇంత, లేకపోతే ఇది మీరే కట్టుకోవాలి, ఇది మీరే చేసుకోవాలి, నేను ఇంతే చేస్తా, ఇన్ని రకాల కండిషన్స్ పెడతా ఉంటారు. మేము అడిగితే ఓకేసారి చేద్దాం, వద్దనేదే లేదు. అట్లుంది కాబట్టి అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.